అలసిన మనసులకు శాంతిని కూర్చి సకల జీవులకు ఊరటనిచ్చి అలసిన మనసులకు శాంతిని కూర్చి సాత్విక భావముగా యేసుకు స్వాగతం స్వాగతం సంగీతముకు స్వాగతం సంగీతముకు స్వాగతం అనురాగ సమ్మేళనం ఈ గీతం స్వరాల సుమంచితం సరిగమల సమ్మేళనం ఈ గీతం సుస్వరాల సుమంచితం అడుగడుగునా నీ మాటలతో నింపి మాటలను నీ ఆలయముగా మార్చి నీ మాటలతో నింపి మనసులకు స్వాగతం దేవా స్వాగతం దేవా విరిగిన మనసులకు స్వాగతం దేవా స్వాగతం దేవా ఈ గీతం సుస్వరాల సుమంచితం సరిగమల సమ్మేళనం ఈ గీతం సుస్వరాల సుమంచితం. దయచేసి అందరం కూర్చుందాం. మన విచారణ గురువులు గురుశ్రీ జేవియర్ గారు పరిచయ పరుకులను ఇప్పుడు మనలందరినీ ఉద్దేశించి పలుకుతారు. హలో. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, రండి మనము ఉత్సవము చేసుకొని ఆనందించుదము అని కీర్తనకారుడు పలికినటువంటి మాటలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కూడా రెండు ఘనమైనటువంటి ఉత్సవాలను చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మన గ్రామ ముద్దు బిడ్డ, మన ప్రియులు, ఆప్తులు, స్నేహితులు మచ్చ మరేదాస్ గారి 75 వసంతాల పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాం. మరి రెండవదిగా మన నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి అంతోన్ దాస్ తండ్రి గారి పీఠాధిపతి అభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రెండు వేడుకలు ఒకే రోజు జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించే ఈ దివ్య బలి పూజకు మన ప్రీతమ పీఠాధిపతులు పిల్లి అంతోన్ దాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుచూ ఉన్నాం. హార్టీ వెల్కమ్ డియర్ లార్డ్షిప్. మరి డైమండ్ జూబ్లీ 75 వసంతాల పుట్టినరోజు వేడుకను కొనియాడుచు
దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మన మరేదాస్ మాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగత సుమాంజలు పలుకుతూ ఉన్నాము. హార్టీ వెల్కమ్ డియర్ మరేదాస్ గారు. ఈ ప్రత్యేక వేడుకలకు ఇచ్చేసినటువంటి మన మేత్రాసన విజీ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ మణి గారికి, ఛాన్సలర్ గారైనటువంటి ఫాదర్ జోసఫ్ గారికి, గురు పొంగోలకు, సంఘస్థులకు, విశ్వాసులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరం పైకి లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య పూజా బలిని ప్రారంభించవలసినదిగా మన యొక్క తండ్రి గారిని కోరుచూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని మన పూజ్య తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంతోని దాస్ గారికి దేవుడు చేసిన సకల మేలులకు గాను కృతజ్ఞతగా ఈ పూజా బలిని సమర్పిస్తున్నాం. అదే విధముగా 75 వసంతాలు దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృష్టించి ఒక చరిత్రలాగా 75 సంవత్సరాలు మత్సా మరీదాస్ గారిని దేవుడు దీవించారు. దేవుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మరణించినటువంటి వాళ్ళ నాన్నగారైనటువంటి మత్సా జోసఫ్ గారికి, మార్తమ్మ గారికి, సుశీలమ్మ గారికి దేవుడు పాపమన్నింపు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఈ పూజ బలిని సమర్పిస్తున్నాం. అదే విధముగా ఇక్కడ చేరిన మనందరి యొక్క తలంపుల కోసము ఈ పూజా బలిని సమర్పించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన తండ్రి గారు యొక్క పూజా బలిని మొదలు పెడతారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఇక్కడ జీవించుచున్నామంటే, మనుషులుగా బ్రతుకుతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. అది మానవ జన్మ దేవుడిచ్చినటువంటి అపురూపమైనటువంటి కానుక. మనకు ఆది కాండంలో మనం చదువుతున్నాం, సమస్తాన్ని దేవుడు ఒక్క మాటతో చేశాడు. కానీ మనిషిని మాటతో చేయలేదు, తన చేతులతో చేశాడు. మట్టిని తీసుకొని తన పోలికగా రూపొందం చేసి తన శ్వాసను మనకు ప్రాణముగా ధారపోశాడు. మరి ఈ విషయాలను మనం ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు విదితమవుతుంది. మానవ జన్మ యొక్క గొప్పతనం ఏమిటో మనకు స్ఫూర్తింపబడుతుంది. మరి దేవుడు మనిషిగా మనల్ని ఎందుకు సృష్టించాడంటే, మనం చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన సేవించాలి, ఆరాధించాలి, అతని వెనుక మనం ఆయన ముఖాముఖిగా సందర్శించుకోవాలి. అదే మానవ జీవితం యొక్క ప్రముఖమైనటువంటి ఆశయం. కాబట్టి దానికోసం మనము ఎన్ని సంవత్సరాలు జీవించినా దానికోసమే ప్రయత్నించాలి. మరి చాలాసార్లు మానవులుగా మన జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని క్షణాలలో మన విశ్వాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి క్షణాలలో క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు మనకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మరి ఆ బాధలన్నీ మర్చిపోయేటట్టుగా చేస్తాయి. ఏమంటాడు ప్రభువు? విచారించవలదు అంటాడు. విచార వదనములతో నీ జీవితాన్ని, నీ ఆయుష్ను ఒక మూరడైన పెంచుకోగలవా అంటున్నాడు ప్రభువు.
కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలంటున్నాడు. అప్పుడు సమస్తము కూడా మనకు అనుగ్రహింపబడతాయని ప్రభు పలుకుతున్నాడు. ఈ మాటలు మనకు ఎంతో స్ఫూర్తిగా, ఎంతో మనకు ఎంకరేజ్మెంట్గా ఉంటున్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 70 వసంతాలు మామగారు మరేదాస్ మామగారు జరుపుకుంటున్నారు పుట్టినరోజు వేడుకలు. అదే విధముగా మేత్రానులై మొదటి వార్షికోత్సవము జరుపుకుంటున్నారు మన మేత్రానులు. జీవితం యొక్క పరమార్థం ఒకటే. మనము ఏ జీవితంలో జీవించిన, కుటుంబ వ్యవస్థలో కానీ ఇటు గురుత్వములో కూడా జీవించిన కూడా మన ఆశయ సాధన అనేది ఒకటే. ఏమిటా ఆశయ సాధనము? దేవుణ్ణి మనం సంతోషపరచగలగాలి మన జీవితము. అప్పుడే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది అన్నమాట. మరి ఆ అర్థాన్ని గ్రహించిన వారు కనుకనే ఈరోజు మరీదాస్ మామగారు 75 సంవత్సరములు దేవుని యొక్క కృపలను బట్టి ఆయనకు స్తుతిలు, వందనాలు సమర్పిస్తూ ప్రార్థనలోకి అతి శ్రేష్టమైనటువంటి దివ్యబలి పూజను సమర్పించుకుంటూ అందరి సంఘస్థులందరి ఎదుట ఆయన చేసుకుంటున్నాడంటే దాంట్లో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసి ఏకాకి కాదు, ఆయన సంఘ సభ్యుడు. అందుకే సంఘస్థులందరినీ కూడా గుమ్మికూర్చుకొని గురువుల సమక్షములో, మేత్రాల సమక్షములో దేవుని స్తుతించటం, ఆరాధించటం, దేవునికి ధన్యవాదాలు అర్పించటము ఇది ఒక గొప్ప ఘనకార్యం. అదేవిధంగా మన మేత్రానులు తమ జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక మేలులను తలంచుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి కృపలను బట్టి ఈరోజు ప్రత్యేకముగా దేవునికి కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం పాల్గొనే యొక్క దివ్య బలి పూజలో ఈ 2 ఉద్దేశాల కోసమై దేవుని ఘనముగా ప్రస్తుతించుదాం, దేవుని కొనియాడుదాం. ఈ దివ్య పూజ బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. కన్నీరు కాచి విలపిస్తున్నాను, పరితాపహృదితో బ్రతిమాలుచున్నాను. కన్నీరు కాచి విలపిస్తున్నాను, పరితాపహృదితో బ్రతిమాలుచున్నాను. ఓ దేవా నా ప్రభువా, హృదయమా కృప చూపుమా. ఓ దేవా నా ప్రభువా, హృదయమా కృప చూపుమా. నాపై దయ చూపి దరి చేయుమా, నాపై దయ చూపి దరి చేయుమా. ప్రభు కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు కరుణించుమా,
నన్ను ముదమారు పిలిచి అదముడిని ప్రథముడిగా దీవించినావు. ఈ పేరు లేని నన్ను ముదమారు పిలిచి అదముడిని ప్రథముడిగా దీవించినావు. నిన్నెరుగనంటూ వైదొలగినాను, ఒకసారి నన్ను చూచి మాట్లాడుమయ్యా, ఒక్కసారి నన్ను చూచి మాట్లాడుమయ్యా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక. దీనవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నీకు పొగడెదము, నీ దయనే కోరెదము. దీనవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నీకు పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం, నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక. ఇది
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, హలో కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలులను అర్పించుచున్నాము. నీ దాసుడు మరి దాసును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అతనికి జీవితమును ఒక వరముగా దయచేసి నీకు స్తోత్రములు. నీ వరానుగ్రహములను పరంపరగా పొందిన మేము నిరంతరము నిన్ను ఆనందంతో సేవించినట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలమును దయచేయును. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27 నుంచి 31 వచనముల వరకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27 నుంచి 31 వచనముల వరకు. యాకోబు, నా మార్గము యావేకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేళ ఇలా చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు, ఆయన నేల నెల్ల చేసెను. ఆయన అలసి సొలసిపోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును, దుర్బలులకు బలమును దయచేయును. యువకులను అలసి సొలసిపోవుదురు, లేబ్రాయము వారును పడిపోవుదురు. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకెగుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మీయ గీతాలతో ఆనంద రాగాలతో ఆత్మీయ గీతాలతో ఆరాధ్యుడా నీకే వందనం. అర్పింతు నీ కోసమే జీవితం. ఆరాధ్యుడా నీకే వందనం. అర్పింతు నీ కోసమే జీవితం. ఆనంద రాగాలతో ఆత్మీయ గీతాలతో ఆనంద రాగాలతో ఆత్మీయ గీతాలతో సర్వదా సంతోషముగా ఉండుడు. పునీత పౌలు తెస్సలోనికు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 12 నుంచి 18 వరకు. పునీత పౌలు తెస్సలోనికు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 12 నుంచి 18 వరకు. మీకు మార్గదర్శకులగను బోధకులగను ఉండుటకు దేవునిచే ఎన్నుకొనబడిన మీతో పనిచేయు వారికి తగినంత గౌరవమును ఇయ్యవలసినదిగా సోదరులారా
మిమ్ము మేము బతిమాలుకొనుచున్నాము. వారు చేయు పని కొరకై వారిని అధికముగా ప్రేమతో గౌరవింపుడు. మీలో మీరు సమాధానముగా ఉండుడు. సోదరులారా, సోమరిపోతులను హెచ్చరింపుము, పిరికి వారిని ప్రోత్సహింపుము, బలహీనులకు తోడ్పడుడు, అందరి తోడును ఓర్పు వహింపుడు అని మిమ్ము అర్థించుచున్నాము. ఎవ్వడును ఉపకారమును చేయకుండా చూడుడు. ఎవ్వడును అపకారమునకు అపకారము చేయకుండా చూడుడు. అంతేకాక ఎల్లవేళలా ఒకరికొకరు ఉపకారము చేసుకొనుటయు అందరికీ తోడ్పడుటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. సర్వదా సంతోషముగా ఉండుడు. సదా ప్రార్థింపుడు. అన్ని వేళలయందు కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు స్తుతి మహిమలు కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సూచించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సూచించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. వంశముల అతని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును దృష్టికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. సర్వోత్థానము విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. విశ్వాస ప్రార్థన. ఓ పరలోక తండ్రి, మా జీవమునకు ఆధారమా, మా ప్రాణమునకు ఆకారమా, మా సృష్టికి మూలాధారమా, నీకు స్తోత్రములు. నీ పోలికలో, నీ ఆకారములు, నీ శ్వాసలో మానవునికి జీవమును అనుగ్రహించి ఉన్నావు. నీ స్తోత్రములు. అటువంటి జీవితాన్ని ఈరోజు కొన్ని ఆడుతూ ఉన్నాము. ముఖ్యంగా మీ దాసులైనటువంటి మత్సభయ దాస్ గారి యొక్క
75 ఏళ్ల జీవితం కొనియాడుతూ ఉండగా ఆ బిడ్డను ఇంతకాలం నడిపించేందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూనే మరింతగా ఆరోగ్యముతో అనురాగముతో సురక్షితంగా నడిపించమని కోరుకుంటూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము, మా మనవులను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, మీ శ్రీ సభను నడిపిస్తున్నటువంటి మా జగద్గురువులు లియో గారిని దీవించండి. మా నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారిని దీవించండి. మా మేత్రాసన గురువులందరినీ, కన్యాస్త్రీలందరినీ, ఉపదేశులందరినీ, గురు విద్యార్థులందరినీ, ప్రత్యేకంగా కథోలిక సంఘమును దీవించమని, మేమందరం కూడా మీరు మాకు ఇచ్చిన పిలుపుని జీవితాన్ని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను బహుగా ఆనందిస్తున్నాను. సర్వశక్తుల సర్వేశ్వర, మీ కుమారుడైనటువంటి యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానము స్వీకరించినప్పుడు మూసివేయబడినటువంటి పరలోకము తెరవబడి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతను నేను బహుగా ఆనందిస్తున్నానని తెలియజేసినటువంటి ఓ ప్రభువా, ఈ దినాన ప్రత్యేక విధముగా తమ జీవితాలను మీకు సమర్పించుకొని పరిపూర్ణ యాజకత్వంలో జీవిస్తున్నటువంటి మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మా అంతోనిదాస్ తండ్రి గారిని, అదే విధముగా 75 సంవత్సరాలు మీరు వారికి ప్రసాదించి, మరిదాస్ గారికి ప్రసాదించి, కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ, అన్ని అవసరాలను సమకూరుస్తూ ఇంతవరకు నడిపించినందుకు ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు నా ప్రియమైన బిడ్డలు యేసు ప్రభుకు తెలియజేసిన విధముగా మా బిషప్ గారికి, మరిదాస్కి ఇదే సందేశాన్ని, నా ప్రియమైన బిడ్డలు నేను మీ యందు మహా ఆనందిస్తున్నాను అని మా బిషప్ గారిని, మా మరిదాస్ గారిని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను జీవమిచ్చుటకును సమృద్ధికి ఇచ్చుటకు వచ్చి ఉన్నాను ప్రభువా, మీకు స్తోత్రములు. మీ జీవము మాకిచ్చు గొప్ప వరము ప్రభు. ఇక్కడ చేయన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి బిడ్డ మీ యొక్క విశ్వాసములో, జీవితములో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, కష్టాలు వచ్చినా నిరుత్సాహపడక నిండు విశ్వాసముతో నీకు ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా మలచమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు ప్రసాదించండి. ఈ యొక్క సంవత్సరం అంతా మీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద హేరాళంగా కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేనే ఉత్థానమును జీవమును పలికిన ప్రభువా, మరణించిన జోసఫ్, మార్తమ్మ, గుడిపల్ల సుశీలమ్మ, అలాగే 9 మిత్రాదులు మరణించి ఉన్నారు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయమని, నీ భాగ్యము వారు నీ సన్నిధిలో స్తుతించి మంచి భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. అనురాగముతో మమ్మ కాపాడు ఓ సర్వేశ్వర, సకాలంలో సమస్తము సమకూర్చు ఓ సర్వేశ్వర, నీ స్తోత్రములు. నీ దాసుడు
మత్సమైదాస కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. వారి బిడ్డలు, వారి అల్లుళ్ళు, వారికి ఇచ్చినటువంటి బహు గొప్ప జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. వారిని నడిపించండి, కాపాడండి. వారి విశ్వాస మార్గములో కుటుంబం అంతా కూడా నడిచే భాగ్యం దయచేయమని, మా అందరి స్నేహమును, సహవాసమును, ప్రేమను, బంధమును, బాంధవ్యమును దీవించి నడిపించమని, ముఖ్యంగా మా కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలకు జ్ఞానమును, వయస్సును, విశ్వాసం దయచేయమని, యువతి యువకులకు మంచి భవిష్యత్తు అందించమని, పెద్దలకు ఊరటను, మంచి ఆరోగ్యం దయచేయమని, మమ్మందరినీ కూడా మీ సాక్షులుగా మలిచి నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్.
సమయము సమర్పణ గడియా ప్రార్థన సమయము సమర్పణ గడియా చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారం మగునట్టులా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు ప్రసాదించితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన నీకు జీవితమును పిలుపును బహుమానముగా దయచేసిన నీకు కృతజ్ఞతతో అర్పించి బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీయందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. శరీరధారులమై ఉన్న మాయడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకొని ఉన్నాము. యేసును మృతుల నుండి లేవనెత్తిన పవిత్ర ఆత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమ రహస్యములు శాశ్వత భాగమును పొందగలమని నమ్ముచున్నాము. కావున మేము దూతల దళంతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను కీర్తించుట ఎట్లనగా, సంగీతముల్ పాడెదము తండ్రి, హోసన్న సంగీతముల్ పాడెదము తండ్రి. పాలకు పాలగా మేము కొలిచెదము తండ్రి, పాలకు పాలగా మేము కొలిచెదము తండ్రి, మేము కొలిచెదము తండ్రి. సంగీతముల్ పాడెదము తండ్రి. Hosanna, Hosanna, Hosanna.
సంగీతములు పాడిదము తండ్రి, సంగీతములు పాడిదము తండ్రి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, నీ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి, నీవు ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించిన ఏలిన వారైన యేసువా, నీ మహిమతో వేచేసిరండి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా ప్రకాశం అంతోనిదాసు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకన విని వారందరినీ, మరి ముఖ్యముగా మచ్చ జోసెఫ్, మార్తమ్మ, సుశీలమ్మ మరియు బంధుమిత్రులు మరియు గురుశ్రీ అంతోని ఫెర్నాండెస్ గారిని దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానంద పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేయడం అంటే ప్రభుని స్తుతించడం, ప్రభుని కృపను అర్థించడం. అందువరకు మొదటి భాగములో నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవ భాగములో మా ఆహారము, మా మన్నింపు, మా రక్షణ అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా దేవుని కృప, మానవుని జీవితం రెండు కలగలిపినటువంటి గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన. అటువంటి ప్రార్థనను మనం జపిస్తూ ఉండగా మనము దేవునికి కృతజ్ఞతా భావంతో జీవిస్తామని మాట ఇవ్వాలి. ఆ మాట ఇచ్చినప్పుడే ఈ ప్రార్థనకు బలం ఉంటుంది, ప్రార్థనకు అర్థం ఉంటుంది. మరి మరిదాస్ అన్న గారిని దీవించమని, ఒక కుటుంబాన్ని దీవించమని, మనందరిని దీవించమని, ఆయన సంకల్పములు నడిచే భాగ్యం దయచేయమని, ఆత్మ ద్వారా నడిపించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్పివ్వండి. అనుగ్రహింపుము. మా యొక్క అపవాదిని మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, శోధనల నుండి, ఇక్కట్ల నుండి, ప్రమాదముల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో
మధుర మధు మహిమాన్వితుడకు మధుర మధుర మధు మహిమాన్వితుడకు మరియసుతుని మధ్యల శ్రీకరుడే స్వయముగా ఉనికి మమతల విరచిల్లి కోరుచు ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బర్త్డే బాయ్ అందరికి సన్మానం చేసి అలసిపోయాడు కాబట్టి ఇప్పుడు బర్త్డే బాయ్కి సన్మానము మన యొక్క పీఠాధిపతులను, మన యొక్క వికార్ జనరల్ గారిని, అదేవిధంగా మన యొక్క ఛాన్సలర్ ఫాదర్ గారిని, మన యొక్క గ్రామ గురువులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరీదాస్ అన్న గారిని సన్మానించవలసినదిగా ఐ రిక్వెస్ట్ హిస్ లార్డ్షిప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి అంతోని దాస్ and Vicar General Reverend Father Mani, Chancellor Reverend Father Joseph, and all the priests of Gudipalli, Kespalli. కేక్ కటింగ్ కూడా ఉంటుంది. కేక్ కటింగ్ for the group photo. I request all the priests to come for a group photo. Hearty congratulations. Hearty congratulations and happy birthday. Happy congratulations to you. Happy congratulations to you. Happy congratulations to you. Happy congratulations to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే గ్రూప్ ఫోటో దిగొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తండ్రి గారితో ఫోటో దిగవలసిందిగా కోరుచున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరేనా?